కిస్మత్పుర రాయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కిస్మత్పుర మూసీ బ్రిడ్జ్ సమీపంలో ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ స్క్రాప్ గోదాం ఇది. ఈ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొత్తం కూడా కాబట్టి మంటలు తొందరగా వ్యాపించాయి. చాలా భారీగా మంటలు ఎగిసిపడంతో దట్టమైన పొగలతో ఆ పరిసరాలన్నీ కూడా మొత్తం ఒక నల్లటి పొగలతో ఆ పరిసరాలు అసలు ఏమీ కనిపించని ఒక పరిస్థితి ఏర్పడింది. ఆ దట్టమైన పొగలతో అక్కడ స్థానికులు కూడా ఊపిరి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి, భయాందోళన పరిస్థితి. మంటలైతే భారీగా ఎగిసిపడుతూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొంత కంట్రోల్ అవుతాయి. మొత్తం 3 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని ఇప్పుడు మంటల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు మనకి రాజేంద్ర ఈ కిస్మత్పుర పరిసర ప్రాంతాల్లో మనకి స్టాప్ గోడౌన్స్ లాంటివి చాలా ఉన్నాయి. సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే మనకు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే కంట్రోల్ చేసేందుకు ఆ వ్యవస్థ మాత్రం చాలా చోట్ల లేదనేది మాత్రం ఎప్పుడు తరచుగా అగ్నిమాన్ జరుగుతున్నా కూడా వాటిని కంట్రోల్ చేసే పరిస్థితి మనకు కనిపించట్లేదు. ప్రస్తుతం మరి ప్రమాదం ఎందుకు జరిగిందనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణమా లేకుంటే ఇంకేమైనా కారణం అనే విషయంలో మొత్తం ఫైర్ కంట్రోల్ అయితే కానీ అధికారులు దానిపై విచారణ చేసి చెప్పే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే నిరంతరంగా ఆ మంటలు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు భారీగా చెలరేగి ఏం జరుగుతుందో అర్థం కాక ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులు కూడా భయంతో గురై ఇళ్ల నుంచి బయటకు పరుగు తీసిన పరిస్థితి. కిలోమీటర్ల మేర పొగలు కనిపిస్తూనే ఉన్నాయి. గట్టినటువంటి పొగలతో ఆ పరిసర ప్రాంతాలంతా ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 ఫైర్ ఇంజన్ల సాయంతో అయితే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాదాపుగా ఇక మంటలు కంట్రోల్ అయినట్టే. ఇంకా కాసేపట్లో పూర్తి స్థాయిలో మంటలు అదుపులో చేస్తామని ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. రాజేంద్ర 5 o'clock అప్పుడు కూడా ఏం లేదు. 5:30, 6 o'clock టైంలో స్టార్ట్ అయింది. ఏం జరిగింది? అది ఏం మరి షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు. షార్ట్ ఈడ ఎందుకు ఉంటుంది మరి స్టార్ట్ అయిందైతే ఇక్కడ నుంచే ఉంది. మాకు ఫోన్ చేస్తే కూడా ఇంకా మాకు 6:30 టైంలో ఫోన్ చేస్తే కూడా మేము ఇంకా వచ్చేటప్పుడు కూడా అక్కడ దాకా ఏం లేదు, ఓన్లీ ఇక్కడనే ఉంది. మాదేం రీసైక్లింగ్ కాదన్న ఇది. మేమేమి వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అయ్యేది కాదు. అది ఈ ప్లాస్టిక్ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అయితే ఫైర్ మీకు అక్కడ కానీ అక్కడ లోపల ఉన్నాయి. అవి స్టార్ట్ అయింది అక్కడ లోపల పోవడానికి లేదు అక్కడ.